హాయ్ అండి, హలో అందరూ ఎలా ఉన్నారు? అయితే ఈరోజు ఒక మంచి టేస్టీ అయిన వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి తీపి కాకరకాయ ఫ్రై. ఎలా తయారు చేసేసుకోవాలో చూసేద్దాం పదండి. ఇది టేస్ట్ చేసిన తర్వాత మాకు కాకరకాయ అంటే ఇష్టం లేదు అనే వాళ్ళు కూడా ఇంకొకసారి వేయించుకొని మరీ తింటారు. పదండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కాకరకాయలన్నీ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తరువాత కాకరకాయలకి పైనున్న వాటికి కొంచెం చాకుతో ఇలా అనేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ముక్కలు అయితే మీకు ఇష్టం వచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి. మీకు ఎలా వీలుగా ఉందంటే అలా ఆ సైజెస్లో కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలన్నీ కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని ఇలా చూపించిన విధంగా మిక్స్ చేసుకోవాలండి. ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలండి. 4 నుంచి 5 గంటల వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో ఇలా చేయటం వల్ల కాకరకాయల్లో ఉండే చేదంతా కూడా తగ్గుతుంది. ఇంకా ఆయిల్ కూడా తక్కువగా పీల్చుకుంటుంది అన్నమాట. తరువాత ఈ ముక్కలన్నీ ఇలా పిండి పక్కన పెట్టుకోవాలన్నమాట. తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని హీట్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ కూడా వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. దీన్ని మధ్య మధ్యలో తిప్పుకుంటూ అయితే ఉండాలండి. తరువాత ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలానే మిగిలిన ముక్కలు కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. తరువాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి, బాగా ఫ్రై అవుతుంది. అండ్ తరువాత వచ్చేటప్పటికి ఇది అయినట్టు ఎలా తెలుస్తుందంటే ఆ ముక్కలన్నీ కూడా గోల్డిష్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా అయితే ఫ్రై చేసుకోవాలండి. అప్పుడు మనకి మంచిగా కుక్ అవుతున్నట్టు అర్థం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి బాగా చల్లారాలండి. అందుకని మనం దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనకి తగినంత ఉప్పు వేసుకొని కారం కూడా మనం కారం తినే వాళ్ళం అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి. సరిపడా చూసుకొని కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు కారం కలిసేటట్లు ఒక తిప్పుకొని తర్వాత దాంట్లో జీలకర్ర చిన్నుల్లిపాయలు కూడా వేసుకొని మరొక తిప్పుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసుకోవాలండి. ఇంకొకసారి మిక్సీ పట్టుకుంటే మనకి కారం అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు బాగా చల్లారాక కాకరకాయ ముక్కలు అలాగే రెడీ చేసుకున్న కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. కారం అయితే చూసుకొని యాడ్ చేసుకోండి, మీకు సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి నెయ్యి కూడా 2 స్పూన్లు వేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీగా బెల్లం కారం ఫ్రై రెడీ. చూసారు కదండి, చూస్తుంటేనే నోరు అంతా ఊరిపోతుంది. ఇంకెందుకు వెయిటింగ్, అలా వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా బెల్లం కాకరకాయ ఫ్రైని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో నాకు రిజల్ట్ అయితే మీరు చెప్పేసేయండి. నేనైతే ఈసారి ఈ డిష్ మా కాకరకాయ అంటే ఇష్టం లేని ఫ్రెండ్స్కి అయితే పెట్టి చూపించాను. వాళ్ళైతే చాలా నచ్చింది అని చెప్పారనమాట. సో తప్పకుండా మీ గ్యాంగ్లో ఎవరికైనా కాకరకాయ ఇష్టం లేకపోతే ఇలా ట్రై చేసుకొని వాళ్ళకి పెట్టేసేయండి. తప్పకుండా వాళ్ళు ఇంకపై కాకరకాయ వదలకుండా తింటారు. వీడియో నచ్చింది, రెసిపీ బాగుంది అంటే ట్రై చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే దాంతోపాటు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సావిత్రి వ్లాగ్స్.